సాలే నహీ వైల్డ్ సాలెబోల్. హాయ్ మామ, ఈ వీడియోలో మనం మింగబోయేది ఒక మూవీని. అదే అయ్య గారు నటించిన ఏజెంట్ మూవీ. మన కాయలు పిందెలుగా ఉన్నప్పుడు రిలీజ్ అయింది మూవీ, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీనే మనం మింగబోతున్నాం. సెంట్రల్ మినిస్టర్ జయకృష్ణ అంటర్లో పిల్లల న్యూట్రిషన్ ఫండ్ పేరుతో 25,000 కోట్ల స్కామ్ జరిగింది. అది బయటపడగానే సిబిఐ మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే మనకు అర్థమైపోతుంది మనము చూడ్డానికి వచ్చింది ఒక రాడ్ రంబోలా క్రింజ్ మూవీ అనేసి. ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఈ మూవీలో క్రింజెస్ట్ సీన్ ఏంటంటే మన హీరో ఇంట్రడక్షన్ సీన్ మామ ఉంటది మామ. పిల్లనిబ్బ సీను దీన్ని అమ్మ జీవితం ఎమోషనల్ గా ఎక్కడెక్కడో కాయల్ని పిండేస్తుంటది మామ. అలాంటి ఇంట్రడక్షన్ సీన్ మామ ఇది. షేక్ 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 ఆడిస్తాను రా. ఆ టేకింగ్ సరిగ్గా ఉండదు, ఆ విజువలైజేషన్ సరిగ్గా ఉండదు, ఆ డైరెక్షన్ చాలా వరస్ట్ అనిపిస్తుంది మామ. అలాంటి ఇంట్రడక్షన్ సీన్ ఉంటది అయ్య గారికి. తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. 10 రోజులలో యూస్ పోతున్నారా? ఓ ఎవరు ఆపుతున్నాడు నిన్ను? 4 రోజులు ట్రావెల్ అవుదాం, 4 చాయ్ తాగుదాం, 4 ముచ్చట చేద్దాం. నాలో జరిగిన మ్యాజిక్ నీలో జరగచ్చు. బా ఏం సీన్ సురేందర్ అయ్య ఇది. నేను నిక్కర్లేసుకున్నప్పటి నుండి చూస్తున్నా ఇలాంటి సీన్. హీరోయిన్ 10 days కి వెళ్ళిపోతుంది, హీరో ఆ 10 days లో ఇంప్రెస్ చేస్తా అని ఛాలెంజ్ చేస్తాడు. దీన్నమ్మ జీవితం మళ్ళా దీనికి ఓ మ్యాజికల్ మూమెంట్స్ అనే పేరు ఒకటి. ఇంత క్రింజెస్ట్ సీను అయ్యగారికి పడుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, ఇంకా ఇందులో ఇంకో కామెడీ ఉంటది మామ. అది ఈ సినిమాకి హైలైట్ అయిన వరస్ట్ కామెడీ. అదే మన విలన్ ఏదో చించేస్తాడు, పొడి చేస్తాడు, అది ఇది అంటుంటారు. కానీ అలాంటి ఒక్క క్లిప్ కూడా మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నాకు ఎక్కడ కనిపించదు మామ. అలాంటి ఒక కమిడియన్ ని పట్టుకోవడానికి హీరో ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ పోతాడు మామ. ప్రతి ఎత్తు చూస్తుంటే నీకు ఆ ఎత్తు నుంచే దూకి చచ్చిపోవాలనిపిస్తుంటది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఎందుకంటే ఈ మూవీలో అయ్య గారు అన్ప్రిడిక్టబుల్. ఎవరికి అర్థం కాదు, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏజెంట్ అవ్వాల్సిన ఒక్క లక్షణం కూడా అయ్యగారి దగ్గర ఉండదు. ఆ క్వాలిటీతోనే ఏజెంట్ చేస్తారంట. ఇదెక్కడి లాజిక్ రా అయ్యా. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. సహనం నశించి సినిమా చూస్తున్నా నాకు ఎక్కడో చిన్న హోప్ ఉండేది మామ. సురేందర్ మామ ఎక్కడో ఒకటి మ్యాజిక్ చేస్తాడు అనేసి చేశాడు మామ. మామూలు మ్యాజిక్ కాదు, ఇంటర్వెల్ బ్యాగ్ పడుతుంది మామ. మ్యాజిక్ ఉంటుంది, మ్యాజిక్ మూమెంట్. మన అయ్యగారు డాన్స్ చేసుకుంటూ 100 మందిని చంపేస్తాడు మామ. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుందండి. ఇదెక్కడి క్రింజ్ సీన్ రా అయ్యా. ఇంకా సీన్ లో అయ్య గారి పర్ఫార్మెన్స్ ఉంటది. ఇంకా టోటల్ స్టోరీ కలిపితే ఎంత క్రింజ్ అంటే, ఓ పోలీసు ఉంటాడు, ఓ దొంగ ఉంటాడు. ఈ దొంగను పట్టుకోవడానికి ఈ పోలీసు ఒకరిని పంపిస్తాడు, వాడే హీరో. వీడు పోయి వాడిని పట్టుకుంటాడు, అంతే. ఇదేమో మా స్టోరీ. ఇంత క్రింజ్ స్టోరీ మనం ఇన్ని చూసాం మన లైఫ్ లో. ఇన్ని మళ్ళా ఈ బకోడా సినిమాకు ఇన్ని కోట్లంట అన్ని కోట్లంట అని అన్ని తీసి మన మీద రుద్దుతా ఉంటారు మామ. ఈ సినిమాని ఆలోచించుకుంటే మామ నాకు రిలీజ్ రోజు నేను పోయిన నా ఎరుపు గుమ్మమే గుర్తొస్తుంటది. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. బా ఇంకా ఏజెంట్ మూవీలో సాంగ్ ఉంటది మామ. ప్రతి సాంగ్ కూడా షివరింగ్ మామ, షివరింగ్ తట్టుకోలేం. అలాంటి సాంగ్స్ ఉంటాయి ఇందులో. జీవితం
ఇలాగే క్రింజ్గా సాగుతున్న మూవీలోకి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే మన తెలుగు సినిమాల్లో మనం చూసే ఒక ట్విస్ట్ ఎదురవుతుంది. అదే మెయిన్ పోలీస్ చనిపోతాడు. అంతే. ఎందుకు చనిపోతాడంటే హీరోగా నిలబడాలంటే అప్పటి వరకు ఉన్న హీరో చనిపోవాలి. అదే మన ముమ్మటి గారు. నా కంట్రీ, నా డ్యూటీ, నా మిషన్. అసలు ముమ్మట్టి గారు చనిపోయే సీన్ రాసిన డైరెక్టర్కి రైటర్కి తీసినందుకు దండం పెట్టాలి మామ. అంత క్రింజ్ సీన్ అసలు ఎలా రాయాలనిపించింది అయ్యా మీకు? ఏముండదు మామ, అనవసరంగా చంపేస్తారు. ఎందుకంటే హీరోని లేపాలి కాబట్టి, అంతే తప్ప అక్కడ ముమ్మట్టి గారు చనిపోవాల్సిన అసలు అవసరమే ఉండదు. అంత సీనే క్రియేట్ అవ్వదు అక్కడ, కానీ చంపేస్తారు. అదిదా ఎమోషన్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇంకా క్లైమాక్స్ ఉంటది మామ. హీరో విలన్ దెబ్బ ఫైట్ పడుతుంది, మామూలుగా ఉండదు. అదేదో ముమ్మట్టి గారిని చంపకుండా నువ్వు ముమ్మట్టి పోయి ఇద్దరు దెబ్బ ఫైట్ కొట్టి విలన్ని చంపేయచ్చు కదరా. అంటే అది ఎందుకు రావడానికి ముమ్మట్టి చంపేశారు? ఓహో, మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ముమ్మట్టి గారే కాళ్ళ మీద పడి లాక్కొచ్చారు. అక్కడక్కడ కొంచెం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ నువ్వు ఎంటర్టైన్ చేస్తావా అనేసి వేసేస్తుంటారు, అంతే కదా. ఈ మూవీ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా షేర్ చేయండి మామ. అలాగే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మామ. కౌంట్ చాలా తక్కువ ఉంది, ఏదో ఒకటి చేయండి. అదనమాట వీడియో. పోయి పని చూసుకోండి మామ, నా పని అయిపోయింది. మీరు కూడా పోయి ఏదో ఒక పని చూసుకొని హ్యాపీగా చదువుకొని అందరూ సంతోషంగా ఉండండి మామ. క్రింజ్ మూవీల జోలికి వెళ్ళకుండా. అండ్ లాస్ట్ లో సాలే నహీ వైట్ సాలే బోల్.